నమస్తే, వెల్కమ్ టు టీసాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. ఓల్డ్ ఏజ్ పీపుల్ని మనం ఎలా డీల్ చేయాలి, వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఆ సమస్యల్లో ఉన్నప్పుడు బయటపడేయడం ఎలా, దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. గతంలో కూడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం, అనేక విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ పావన సంధ్యమ్మ. నమస్తే మా. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. మీరు పోయిన ఎపిసోడ్లో నిజంగా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది. దానికి కంటిన్యూస్గా ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి, చాలా ఎక్కువ కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఆ ఓల్డ్ ఏజ్ సిస్టమ్ని ఏ విధంగా తీసుకుందాం అంటే ఏం చెప్తారు? సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు అసలు వృద్ధాప్యం అంటే ఏమిటి, తర్వాత 60 పైబడిన వారిని మనం ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళలో జరిగే ఈ మానసిక సమస్యలు ఏమేమి వస్తాయి, లైక్ డిప్రెషన్ వస్తుంది, అలాగే మనకి డెమెన్షియా గురించి కూడా మనం చాలా వివరంగా చెప్పుకున్నామండి. సో అసలు డెమెన్షియా అంటే ఏంటి, వాళ్ళని ఏ స్టేజెస్లో ఉంటారు, టైప్స్ ఆఫ్ డెమెన్షియా, సో అలాగే డీజనరేటివ్ కండిషన్స్ గురించి చెప్పుకున్నాము, అలాగే నాన్ డీజనరేటివ్ కండిషన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సో ప్రతి సమస్యకి పరిష్కారం అనేది కంపల్సరీ, ట్రీట్మెంట్ అనేది మన ఫ్యామిలీలో ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అలాగే డాక్టర్తో డిస్కస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో అసలు ఇంతకుముందు ఇంతగానో మనం ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మనం ఎక్కువ అనుకునే వాళ్ళం కాదు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకి సొసైటీలో స్కూల్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆఫీస్ ఎంత ఇంపార్టెంటో, మనం ఉండే హోమ్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ప్రతి కమ్యూనిటీ సెంటర్స్ కూడా డెవలప్ అవుతున్నాయండి. అంటే లైక్ మనం ఇప్పుడు రిక్రియేషనల్గా మనం ఎలాగైతే ఒక ప్లేస్కి వెళ్ళి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మనకి చాలా వాటర్ పార్క్స్ వచ్చాయి, అంటే ప్రతిదానికి ఒక్కొక్క సెంటర్స్ అనేది వచ్చాయి. అంటే పీస్ మనకి ఇప్పుడు రిలీజియన్ పరంగా మనం వెళ్తాం, చర్చ్కి వెళ్తాం, అక్కడ ప్రేయర్ చేసుకొని వస్తాం. అలాగే ప్రతిదానికి స్కూల్కి పిల్లలు చదువుకోవడానికి కూడా మనకి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే మనం చదువు అనేది పూర్తిగా ఇవ్వగలం. అంటే ఇంట్లోనే అన్నీ అవ్వవు అని మనకు కూడా అర్థం చేసుకొని, ఇంతకుముందు అంటే పూర్వకాలంలో మనకి ఎలాగైతే గురుకులం ఉండేదో అలాగే ఇప్పుడు మనకి ఈ టైంలో మనకి స్కూల్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. సో అలాగే ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత, ఒక 60 years ఏజ్ వచ్చిన తర్వాత, నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న సమాజం పోటీ ప్రపంచం అండి. అంటే కాంపిటీషన్ లేని రంగం అంటూ లేదు. ప్రతిదీ ఏది చూసినా కూడా కాంపిటీషన్. అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని చాలా ప్రేమగా, అంటే అందరి మధ్యలో ఇంకా మంచి ఉన్నతమైన పొజిషన్ రావాలని ఒక పర్పస్తో పెంచుతాం. సో తర్వాత ఈ కాంపిటీషన్లోనికి మనమే వాళ్ళని, అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని వాళ్ళని ముందు సిద్ధపరిచి వాళ్ళని తీసుకెళ్తాం. అలాగే మన ఒక ఏజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సో మనం పిల్లల్ని చూసి వాళ్ళని మంచి పొజిషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ ఆఫ్, నిజంగా చెప్పాలంటే అది ఒక విధంగా సాక్రిఫైస్ లైఫ్లో పెద్దవాళ్ళు చేశారు, మనము చేయాల్సింది ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడైనా కూడా పిల్లలకి ఇచ్చేది మనం ఇవ్వాలి ఎందుకంటే దే హ్యావ్ ద రైట్ టు, మన రెస్పాన్సిబిలిటీ ఎలాగో దే హ్యావ్ టు గెట్ అనేది కూడా వాళ్ళ రైట్. అలాగే నెక్స్ట్ లెవెల్లో మన గురించి మనం ఆలోచించడం, అంటే ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోతాను, అంటే నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40, 50, 60కి ఎంటర్ అవుతాను. తర్వాత ఇంకా ఇయర్స్ టుగెదర్ మనం సొసైటీ గురించే ఉంటాం. బట్ ద థింగ్, మన గురించి కూడా మనం ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడా అనేది కాదు, కానీ ఒక టైంలో మనం మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకంటూ ఒక రిక్రియేషన్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది మన హోమ్లోనే అన్నీ సాధ్యం అనేది కష్టం కాబట్టి సమ్టైమ్స్ లైక్ మనకు ఒక డే కేర్ సెంటర్ ద్వారా, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా మనకి డిఫరెంట్ సెంటర్స్ లాగా కూడా ఉంటాయి. ఓన్లీ డే కేర్ సెంటర్ అంటే లైక్ ఈరోజు మా పిల్లలతో ఉంటాము, అలాగే మనకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది కూడా ఉండాలి కాబట్టి డే కేర్ సెంటర్స్ అక్కడ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని విధాలుగా, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్గా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే సెల్ఫ్ కేర్ ఉంటుంది, అలాగే డైట్ అనేది కూడా. అంటే ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ మనం తీసుకోలేము, మా
మసాలా ఎక్కువ ఉన్నా, స్పైస్ ఎక్కువ ఉన్నా కూడా ఫుడ్ అనేది మనకి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది తట్టుకోలేము. సో ఇక్కడ ఏంటంటే డే కేర్ సెంటర్స్లో కానీ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్స్లో కానీ డైట్ కూడా రెస్ట్రిక్టెడ్గానే ఉంటుంది. అంటే లైక్ ఫుడ్ కూడా మనకి స్పైసెస్ కానీ సాల్ట్ అలాగే ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా అంటే ఇప్పుడు టైం అనేది పెద్దవాళ్ళు అయిన తర్వాత లైక్ అంటే ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వడం అనేది కూడా చాలా డిఫికల్టీ థింగ్ అండి. ఇప్పుడు పిల్లలే తట్టుకోలేకపోతున్నారు. బోర్ ఫీల్ అయితే వాళ్ళకి ఏంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అలాగే మనమైనా కూడా ఇలా మూవీస్ అని అలా మనం కూడా ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనకు కూడా కావాల్సింది ఎంటర్టైన్. అంటే ఇప్పుడు ఒక ఏజ్ ప్రకారంగా వెళ్తే ఎప్పుడైనా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. లైక్ మనకు ఒక టైం అనేది ఎప్పుడు అంటే లైక్ డల్గా ఉండి మనకు తోడు లేరు అన్న ఫీలింగ్ ఉండడం కూడా చాలా డిఫికల్ట్ థింగ్. మెయిన్ ఆ ఒంటరితనం అనేది ఒక డిఫికల్ట్ థింగ్ టు పాస్ ఆన్. అంటే లైక్ మనము ఇంకా ఈ రోజంతా నేను ఎలా గడపాలి అన్న ఆలోచన కంటే కూడా మనకి ఒక డే కేర్ సెంటర్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా మనకు ఒక ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. షేర్ చేసుకోవడానికి మనకి మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు. సో తెలియకుండానే ఆ ఫ్రీక్వెన్సీ అనేది మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనగానే లైక్ సో బిజీ లైఫ్లో ఇప్పుడు బిజీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే నిజంగా మనలాగా మాట్లాడి మనలాగా ఉండేవాళ్ళు మన చుట్టూ ఉండడం కూడా ఒక బ్లెస్సింగ్. సో కమ్యూనిటీ లెవెల్లో మనకి హౌస్, ఇంటి ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ హోమ్. ఇంట్లోనే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో తర్వాత మనం ఉన్న కమ్యూనిటీ అనమాట, ఒక టౌన్షిప్ లాగా. టౌన్షిప్లో కానీ మన చుట్టూ ఉన్న ఒక మన ఇటుపక్కన 4 ఇళ్ళు ఉంటాయి, మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు సేమ్ ఏజ్ గ్రూప్, వాళ్ళతో వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళతో మంచిగా టైం పాస్ చేయడం కూడా వన్ కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి తెలియకుండా నేను వెళ్ళి ఒకరితో మాట్లాడడం వల్ల వాళ్ళతో నేను షేర్ చేసుకుంటాను, అలాగే వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. సో ఇలా మనము వాళ్ళతో మాట్లాడడం వల్ల కూడా మనం ఈరోజు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, తను ఎలా ఉన్నారు అనేది మనకి ఆటోమేటిక్గా ఆ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టౌన్షిప్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే లైక్ మనకి ఒక కమ్యూనిటీ సెంటర్స్. సో కమ్యూనిటీ సెంటర్స్లో కూడా మనకి నియర్ బై ఉన్న కమ్యూనిటీ సెంటర్స్ మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళకి ఈ వెస్టర్న్ వరల్డ్లో యాక్చువల్లీ జీరియాట్రిక్ కేర్ సెంటర్స్ అనేవి ఉంటాయండి. జీరియాట్రిక్ కేర్ సెంటర్స్ అనే వాటిలో ఏం జరుగుతాయంటే సో మనకు ఒక కేర్ గివర్, నర్సింగ్ అంటే ఎమర్జెన్సీకి మనకి ఎవరు కావాలో వాళ్ళందరినీ అపాయింటెడ్ పీపుల్ ఉంటారనమాట. అంటే ఒక థెరపిస్ట్ ఉంటారు కంపల్సరీ వాళ్ళతో మాట్లాడడానికి, షేర్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏం చేయాలి అంటే ఒక టైం టు టైం ఒక ప్లాన్ ప్రకారం మనకి నచ్చినవే ఉంటాయన్నమాట. సో అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక ఎమర్జెన్సీకి ఒక డాక్టర్ అంటే కంపల్సరీ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏ టైంలో మనకి ఇబ్బంది కలుగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఆ కేర్ సెంటర్స్లో కంపల్సరీ అపాయింటెడ్ పీపుల్ ఉంటారనమాట. అలాగే మన చుట్టూ ఒక సేమ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉంటారనమాట. సో ఈ మెయిన్ ఇలా ఉండడం వల్ల మనకి ఈ భయాలు అనేవి ఉండదు. మెయిన్ మనల్ని ప్రేమించే వాళ్ళంటే ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా అంటే పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు ఏమైపోతారు అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఇంకా అంత ఇబ్బంది కూడా ఉండదు. ఎప్పుడు మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అమ్మ అనేసి మాట్లాడుకోవచ్చు. సో ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు. సో మంచిగా ఫుడ్లో కూడా నిజంగా చెప్పాలంటే ఒక ఏజ్లో మనము కారాలు తట్టుకోలేము, ఇంత స్పైస్ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ డైట్ కూడా అన్నీ అంటే లైక్ బ్యాలెన్స్డ్గా మనకి అన్ని పోషక విలువలు ఉండే ఆహారం, తర్వాత మనకి ఈజీగా అరుగుదల ఉండే ఆహారాన్ని, అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే సాఫ్ట్ డైట్స్ని, అంటే లైక్ అన్నీ మనకి ఏం కావాలో అనేది అక్కడ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అలాగే మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ ఒకరు చేసి పెట్టాలి అనేది కూడా ఉండదు కాబట్టి అంటే మనకి అక్కడ ఆల్రెడీ అక్కడ పీపుల్ మనకి అరేంజ్ చేసేసి ఉంచుతారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అండి ఈ కేర్ సెంటర్స్ అనేవి సిటీ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఈ సిటీ లెవెల్లో ఆల్మోస్ట్ లైక్ మెయిన్ ఈ అర్బనైజేషన్ వల్ల ఇలా స్టార్ట్ అవుతున్నాయండి. సో స్లోగా ఇవి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మన ప్రభుత్వమే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒక కమ్యూనిటీ లెవెల్లో స్టార్ట్ చేయడం అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.
అంటే లైక్ గత ప్రభుత్వంలో జరిగిందనమాట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మనం ఇంకా ఆ కాన్సెప్ట్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడం మెయిన్. ఇప్పుడు అంటే లైక్ వాళ్ళకి వర్క్ చేయాలన్న ఇబ్బంది ఏం లేదు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక టైంని ఎలా పాస్ చేయాలో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది మనం ఏదో ఆలోచనలో పడిపోవడమే. ఆ ఆలోచనలో పడిపోవడం వల్ల కూడా మనకు తెలియకుండానే ప్రతి ఆలోచనకి ఒక బాధ కలగడమో భయం కలగడమో ఏం జరుగుతుంది అన్న ఆలోచన అనేది రాకుండా ఉండాలన్నా కూడా మన చుట్టూ ఒక నలుగురు ఉండాలి. ఆ నలుగురు అనేవాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ ఉండడం ఇంకా బ్లెస్సింగ్ కూడా. సో ఇప్పుడు మనకి ప్రభుత్వం పరంగానే స్టార్ట్ అయిన ఈ కమ్యూనిటీ సెంటర్స్లో మెయిన్లీ ఈ జీరియాట్రిక్ కేర్ సెంటర్స్, జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ అంటే మనం అంటే ఇంకా ముసలి వాళ్ళు అయిన తర్వాత వెళ్తారు అని దానికంటే కూడా ఒక జీరియాట్రిక్ కేర్ సెంటర్. సో జీరియాట్రిక్స్లో ఆ ఏజ్లో అంటే ప్రతి దశలో మనకి ఈ ఇంపార్టెన్స్ అనేది ఉంది. మేము పెద్దవాళ్ళని బాగా చూసుకుంటున్నాము, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇస్తున్నాము, వాళ్ళని ఇంకా హెల్దీగా అంటే ఇప్పుడు మనం మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలి అంటాం, మదర్హుడ్. సో డెఫినెట్లీ ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట. ఓల్డ్ ఏజ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్. సో ఆ గోల్డెన్ పీరియడ్ని కూడా ఎంజాయ్ చేయడానికి కూడా ఈ కేర్ సెంటర్స్లో మనకి మల్టీ ఫ్యాక్టర్గా అన్ని విషయాల్లో లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్, ఫుడ్ వైజ్, డైట్ వైజ్, హెల్త్ పరంగా, మెంటల్ హెల్త్ మెయిన్గా ఒక షేర్ చేసుకునే అంటే మన చుట్టూ నలుగురు ఉంటే కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుంది. తర్వాత నేను ఎవరితో మాట్లాడాలని అలా అంటే నాలో నేను ఉండకుండా ఒక నలుగురిని నేను చూడగలను, అలాగే వాళ్ళతో మాట్లాడగలను. సో ఇప్పుడు మా పిల్లలు కూడా మంచిగా బిజీగా ఉన్నా కూడా నాకు ఏ బాధ లేదు. సో వాళ్ళు బిజీగా ఉన్నారని నేను బాధపడాల్సిన అవసరం లేదు, అలాగే వాళ్ళు నాతో ఉండట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నాకంటూ చూసుకోవడానికి నాకంటూ ఒక టీం నా కోసం ఉన్నారు, నా కోసం ఒక టీం ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. నేను ఇంకా నాకేమైపోతుందో అన్న భయం అనేది లేదు. సో ఈ కేర్ సెంటర్స్ నుంచి ఈ హోమ్స్ని కేర్ సెంటర్గా మార్చేయాలి. మెయిన్ ఏంటంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది అంటే ఒక స్టేజ్లో మనం ఎక్కడికో వెళ్ళిపోమండి, ఇది దగ్గరలోనే మన కమ్యూనిటీ లెవెల్లో. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అంటే చుట్టుపక్కల మనకు దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ సర్కంఫరెన్స్లోనే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఈ కమ్యూనిటీ సెంటర్స్. సో నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి కమ్యూనిటీ సెంటర్స్ అనేవి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక గ్యాదరింగ్ ఉంటుంది, చక్కగా మాట్లాడుకుంటారు. అలాగే టైం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది, హ్యాపీ అవర్స్. నిజంగా మీరు చెప్పిన గోల్డెన్ వర్డ్స్ ఏంటంటే ఎప్పుడు మన వాళ్ళ గురించే కాదు మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఒక సూపర్ టైం ఓల్డ్ ఏజ్ అనేది. సో మరి ఎవరైతే మీరు అన్నట్టు కమ్యూనిటీ సెంటర్స్ అనుకోండి, ఓల్డ్ ఏజ్ అంటే మాత్రం ఒక రకంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే మన దేశంలో ఒక రకమైన భావన ఉంది వాటి మీద. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్సే అనుకోండి, వాటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎలా ఉండాలి వాళ్ళతోటి అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఒక దృక్పథం అనేది కంపల్సరీ ఉండాలి. అంటే అవగాహన ఉండాలి, పెద్దవాళ్ళకి కావాల్సిన ఒక కేర్ ఎలా ఉండాలి, అన్ని విషయాల్లో మనం వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం ఎలా మేనేజ్ చేయాలి. ఒక టీమ్ లీడర్ కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళతో పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం, వాళ్ళకి ఏమవుతుంది, ఎట్లా ఉంటున్నారు. అలాగే పెద్దవాళ్ళని డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ డే ఎలా గడుస్తుంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ టైం అనేది వాళ్ళు హ్యాపీగా అనిపిస్తుందా లేదా. సో ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రెగ్నెన్సీని కూడా ఎంజాయ్ చేయడం. ఓకే, లైక్ ప్రెగ్నెన్సీలో కూడా ఒక సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ అందరి ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, ఆల్ మామ్స్ టుగెదర్ లాగా. సో వాళ్ళు షేర్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనకి ఈ ఓల్డ్ ఏజ్లో వచ్చే కష్టాలు కానీ ఈ బాధల్ని కానీ వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా అనమాట. అంటే లైక్ రెగ్యులర్ మీటింగ్స్ అనేవి జరగాలండి. అంటే రెగ్యులర్ మీటింగ్స్ జరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక టైం టు స్పీక్ అనేది మనం ఇస్తామన్నమాట. సో నేను నా టర్న్ వచ్చేటప్పటికి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది పావుగంట మాట్లాడచ్చు, అరగంట మాట్లాడచ్చు. డెఫినెట్లీ విల్ షేర్ సంథింగ్ ఆన్ ద అదర్, పాజిటివ్గా ఏం జరిగింది, నెగిటివ్గా ఏం జరిగింది, ఎలా ఉన్నాను నేను అనేది డెఫినెట్లీ ఐ కెన్ షేర్ మై సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ అవ్వడం వల్ల
మనకి డిఫరెంట్ అంటే లైక్ ఆల్కహాలిక్ ఎనానిమస్లో కూడా ఇలా డిఫరెంట్ పీపుల్ గ్యాదర్ అయ్యే మాట్లాడతారు. అంటే లైక్ ఇక్కడ మనకి తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, హలో నా పేరు డాక్టర్ సంధ్య, నేను ఇలా ఉన్నాను, ఇలా ఈ వారం అంతా ఇలా జరిగింది అనేది నేను షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైనా పెయిన్ గో త్రూ అయినా కూడా విల్ ట్రై టు షేర్. ఏదైనా అబ్స్టకల్ని ఓవర్కమ్ చేసినప్పుడు కూడా వి విల్ షేర్. అలాగే మనం ఒక మంచి జరిగింది అంటే వి విల్ షేర్. సో ఈ షేరింగ్ ఈజ్ కేరింగ్. సో డెఫినెట్లీ మనం చెప్పేటప్పుడు కూడా అక్కడ ఉన్న నిర్వాహకులు నోట్ చేసుకుంటూ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, సో ఎలా హెల్ప్ చేయాలనేది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఒక గ్రూప్ మీటింగ్స్ జరిపించాలి. అలాగే అంటే మెయిన్ ఇప్పుడు రిక్రియేషన్ సెంటర్ అన్నాం కాబట్టి డెఫినెట్లీ పెద్దవాళ్ళకి ఒక అంటే లైక్ టేబుల్ గేమ్స్ కూడా ఉంటాయి కదండి. అంటే లైక్ క్యారమ్ బోర్డ్స్ కానీ లేకపోతే చెస్ ఇలా ఇంకా ఇలాంటి గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి గేమ్స్ ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఒక సకల విధాలుగా సౌకర్యాలు అనేవి కంపల్సరీ ఉండాలి. అలాగే డైట్ మెయింటెనెన్స్ దగ్గర కూడా పీపుల్ కూడా వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మనం వాళ్ళని చూసుకోవాలన్నమాట. సో కంపల్సరీ ఒక టీమ్ లీడర్గా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే మెడికల్ పరంగా ఇప్పుడు ప్రతి డిసీజెస్ అంటే వాళ్ళకు ఒక ఫైల్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. పెద్దవాళ్ళకి ఇప్పుడు నా పేరు తీయగానే నాకున్న హెల్త్ కండిషన్స్ కానీ, నా పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ, నేను ఎలా నా లైఫ్ లీడ్ చేశాను అన్నది ఒక ఫైల్ రూపంలో అక్కడ పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక రికార్డ్ మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే సో మనకి ఇంకా అన్ని విషయాల్లో చైర్స్ కానీ, కంఫర్టబుల్గా కూర్చోవడానికి కానీ, రూమ్స్ పడుకోవడానికి అంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలన్నా కూడా బెడ్స్ అన్ని విధాలుగా ఫర్నిచర్ కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే మెయిన్ సౌండ్స్ కూడా ఎక్కువ ఉండకుండా కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉండేటట్టు కేర్ సెంటర్లో గ్రీనరీ కంపల్సరీ ఉండడం వల్ల వాళ్ళకి టైంపాస్కి మంచిగా వెళ్ళి చెట్టు దగ్గర కూర్చోవడము, చక్కగా అంటే కూర్చొని నలుగురు కలిసి మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్పేషియస్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నిర్వాహకులు ఇవన్నిటినీ ఆలోచించి వాళ్ళ కేర్ సెంటర్లో అన్ని వసతులు ఉన్నాయి అన్న తర్వాతే మనం కూడా పెద్దవాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ మస్ట్ బీ దేర్ అండి. ఓకే. అండ్ సంధ్య మ్యామ్, ఇంకొక అంటే మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఏజ్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారంటే ఎలాగాలో గెట్ ఆన్ అవుతుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరో ఒకరు వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ డెత్ ఏదైనా జరిగిందనుకోండి, తమ సహచరులను కోల్పోయారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఆ పెయిన్ నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా లీడ్ చేయాలంటే మీరేం సజెషన్స్ ఇస్తారు? యాక్చువల్లీ నిజంగా మ్యారేజ్ వ్యవస్థ అనేది ఒక మ్యాజిక్ అండి. నిజంగా ఒక కైండ్లో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత పెళ్లి చేసేయాలి అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి అంటే ఒకరికొకరు తోడు అంటే లైక్ ఒకరికొకరు ఉండాలి అనేది కాన్సెప్ట్తో ఇన్ని ఇయర్స్ టుగెదర్. నిజంగా చెప్పాలంటే తెలియకుండానే ఇలా అరేంజ్ మ్యారేజెస్ జరగడం కానీ, లవ్ మ్యారేజ్ జరగడం కానీ, ఒకరినొకరు ఇయర్స్ టుగెదర్ వాళ్ళు కలిసి ఉండడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, నాకేం కావాలో నా హస్బెండ్కి తెలుసు అన్న బిలీఫ్, ఒక ట్రస్ట్, ఒక లైక్ వాళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఇయర్స్ టుగెదర్ జరిగిన తర్వాత సడన్గా అంటే లైక్ ఎవరికైనా తప్పదు కానీ బట్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 50-60 ఇయర్స్ తర్వాత మనము అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 35 ఇయర్స్ ఆఫ్ మనం పిల్లలతో కంటే కూడా ఉండేది ఎప్పుడైనా కూడా ఫస్ట్ పర్సన్ ఎవరంటే భర్తకి భార్య, భార్యకి భర్త. సో ఎప్పుడు ఉంటాము, ఎల్లకాలం ఉంటాము అనేది కూడా మన చేతిలో లేదు. సో ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల అంతే, కానీ ఇది జరగదు, ఇది ఎప్పుడు మనం ఉంటాము అనేది కూడా. సో బట్ ఎప్పుడైనా ఇలా జరిగింది అంటే మాత్రం డెఫినెట్లీ ఆ లాస్ అనేది మనకి ఎవ్రీ ఏరియాలో తెలుస్తుందండి. ఎందుకంటే ఆ అండర్స్టాండింగ్ ఉన్నది నా పార్ట్నర్కి మాత్రమే. సో హోల్ అండ్ సోల్ నేనేంటో తెలిసింది కూడా నా పార్ట్నర్కి మాత్రమే అన్నప్పుడు లాస్ అవ్వడం కూడా అంటే అన్ని రకాలుగా మనం బాధ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే మన పిల్లలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో
సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ ఇప్పుడు సడన్గా ఒకరిని కోల్పోయినప్పుడు పేషెంట్ విల్ గెట్ ఇన్ టు లైక్ ఆ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బిరీవ్మెంట్ అనేది అది న్యాచురల్గా గ్రీఫ్ పీరియడ్లోనే వెళ్తుందండి. గ్రీఫ్ పీరియడ్ కూడా ఒకరు లాస్ అయినప్పుడు జరిగే స్టేజ్ అనమాట. సో అది నార్మల్ రియాక్షనే. బట్ ది థింగ్ ఏంటంటే బాధ అనేది చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. బాధ, భయము, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎందుకు తీసుకెళ్ళిపోయావు దేవుడా అన్న మాటలు కూడా మనం ఆ టైంలో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే అసలు కోల్పోవడం ఏంటి అన్నది అసలు మనకి ఎప్పుడు లేని ఆలోచన, ఇది జరుగుతుంది అన్న ఆలోచన మనం ఎప్పుడు యాక్సెప్ట్ చెయ్యము. ఫ్రమ్ ద బిగినింగ్ అసలు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా లాస్ అవ్వడం అనేది మనకి ఎవరికి నచ్చంది కదా. డెత్ అనేది మనం యాక్సెప్ట్ చేయండి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు అంటే లైక్ ప్రతి ఒక్కరికి పుట్టుక తప్పదు, మన గిట్టుట అనేది తప్పదు. సో పుట్టిన వాళ్ళందరికీ ఒక డేట్ అనేది ఉంటుంది, మన చేతిలో లేనిది అనమాట. కానీ మనం యాక్సెప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం లాస్ అయినా కూడా వాళ్ళు అంటే లైక్ మన నెక్స్ట్ లెవెల్లో మనం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసి, అంటే మనకి ఉన్నాయి చాలా ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం బాధ పెట్టకుండా చూసుకోవాలి. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనం అంటే మన పార్ట్నర్తో పాటు మనం కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. మెయిన్గా పిల్లలకి తల్లిదండ్రుల్లో ఒకళ్ళు కోల్పోయారనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తండ్రిగా కానీ తల్లిగా కానీ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎంత ధైర్యంగా ఉంటే మన పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. మెయిన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. సో మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించింది మనమే వీక్ అయిపోయి, మనమే డల్ అయిపోయి, కృంగిపోయి, బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, తప్పకుండా ఆ బాధ అనేది పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా పాస్ ఆన్ అయిపోతుంది. అయ్యో నేను ఇట్లా నాన్న బాధపడుతున్నారు, అమ్మ బాధపడుతున్నారు అనుకుంటూ వాళ్ళు కూడా ఇంకా కృంగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలోనే అంటే మెయిన్ జ్ఞాపకాలు వస్తాయి. మనం జ్ఞాపకాలు, మెమరీస్ని మనం బ్రెయిన్లో నుంచి ఎప్పటికీ తీయలేనివి, కానీ అవి మధురానుభూతులుగా ఉండాలి. అంటే లైక్ అవి గుర్తు చేసుకొని మేము ఆ టైంలో అలా హ్యాపీగా ఉన్నాం, మేము అక్కడికి వెళ్ళాము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి పెయిన్ ఉన్నా కూడా అలాగే మనకి ఒక సంతోషం అనేది కూడా డెఫినెట్లీ ఇస్తుంది. సో మాట్లాడుకున్నా పర్లేదు, మనం మాట్లాడుకోవాలి. బాధ ఉంటే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాధ అనేది తగ్గుతుంది. ఆ టైంలో ఇంకా డల్గా ఉండి ఇంకా ఎవరితో మాట్లాడకుండా ఉండడం వల్ల కూడా మన బాధ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలంటే షేర్ చేసుకోవడం వల్లనే ఇప్పుడు మనం ఏదైనా గో త్రూ అవుతున్నాము, ఇప్పుడు ఎలాగైతే గ్రీఫ్ పీరియడ్ జరుగుతుందో అలాగే డిప్రెషన్ కూడా, కాంప్లికేటెడ్ బిరీవ్మెంట్ కూడా ఉంటుంది, కాంప్లికేటెడ్ గ్రీఫ్ అంటారనమాట. దాంట్లో ఏం జరుగుతుందంటే ఒక స్టేజ్లో వాళ్ళు తట్టుకోలేక వాళ్ళలో అనేది అంటే రిపీటెడ్గా గుర్తురావడం, ఏడవడం, రిపీటెడ్గా అంటే ఏదో జరిగిపోయింది, అసలు ఎందుకు జరిగింది యాక్సెప్ట్ చేయలేకపోవడం కూడా జరగడం, యాక్సెప్ట్ చేయలేకపోవడం కూడా వల్ల కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూ, నిద్ర పట్టదు, ఇంకా భయం వస్తుంది, అసలు నేను ఎందుకున్నాను అన్న సూసైడల్ థాట్స్ కూడా చాలా హైగా ఉంటాయండి. అంటే లైక్ నిజంగా చెప్పాలంటే ఒక పార్ట్నర్ చనిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ సింగిల్గా ఉండడం కూడా, విడోవర్ అంటాం కదండి. సో ఆ టైంలో ఈ సూసైడల్ రేట్స్ చాలా హై ఉంటాయి. సో ఈ ఓల్డ్ ఏజ్లో జరిగేవి కూడా ఇప్పుడు చాలా కామన్గా, అంటే పిల్లలు కూడా ఆ టైంలో వాళ్ళంత సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల నిజంగా చెప్పాలంటే పిల్లలు కూడా వాళ్ళకి అయ్యో నాన్న ఇంత గోత్రు అవుతున్నారు, లేకపోతే అమ్మ ఇలా బాధపడుతుంది అంటే లైక్ వాళ్ళకు కూడా అంత అంటే వీళ్ళు షేర్ చేసుకోవడానికి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేనేం గోత్రు అవుతున్నాను నేను చెప్తేనే తగ్గుతుంది. నన్ను చూసినా కూడా చాలామందికి అర్థం కాదు, అయ్యో ఇలా ఉన్నారా, మీ ఆలోచన ఇలా గోత్రు అంటే ఇంత బాధపడుతున్నారా అనేది నేను మీతో షేర్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం టైం టు టైం ఫ్యామిలీ మెంబర్స్గా అడగడం ఇంపార్టెంటే, వాళ్ళు చెప్పడం కూడా ఇంపార్టెంట్. ఇలా నాకు బాధ అనిపిస్తుంది, ఇలా అమ్మ ఉంటే బాగుండు, డెఫినెట్లీ చెప్పాల్సిందే, చెప్తేనే తగ్గుతుంది. బాధ చెప్పకుండా నాలో నేను కృంగిపోతూ ఉండడం వల్ల నాకు ఇంకా భయంకరంగా బాధ అనిపిస్తుంది. కాబట్టి షేర్ చేసుకోవాలి. సో ఆ టైంలోనే లైక్ ఇంకా కొంచెం అంటే లైక్ ఒక ఫస్ట్ 1 month 1.5 month అనేది న్యాచురల్గా జరిగే గ్రీఫ్ పీరియడ్. తర్వాత ఇంకా 6 months తర్వాత కొంచెం స్లోగా మనం కమ్యూనిటీతో కూడా ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే లైక్ డైలీ ఒక రొటీన్ అనేది పెట్టుకోవాలి. లైక్ మనం ఇట్లా పేపర్ లేచిన తర్వాత కొంచెం సేపు వార్తలు చూడడం అనేది చాలా రొటీన్
రొటీన్గా జరిగేది న్యూస్ ఏం జరుగుతుంది మన కమ్యూనిటీ లెవెల్లో అని మన స్టేట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎలక్షన్స్ కానీ ఇట్లా ప్రతిదీ మనం ఆలోచించడం తెలుసుకోవడం వల్ల కూడా మనకి ఒకటి ఏంటంటే మనకి అలాగే ఆలోచనలో పడిపోకుండా ఉంటాం అన్నట్టు. ఆ బాధ అనేది కొంతవరకైనా తగ్గుతుంది. సో అలాగే మనకి చుట్టూ అలా ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా ఉన్నారు, లేకపోతే ఒకసారి బయటికి వెళ్ళి కొంచెం ఆ షాప్ దాకా వెళ్ళి రావడం, కొంచెం ఏదో ఒకటి అంటే లైక్ చిన్న గార్డెనింగ్ కానీ, మనకి ఆల్రెడీ మనం హాబీస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఆ హాబీస్ని మనం కొంచెం డెవలప్ చేసుకోవడం వల్ల కూడా వాటిలో ఎంగేజ్ అవుతాము. తర్వాత అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం షేర్ చేసుకోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, సో ఇలా మనకంటూ ఒక రొటీన్ అనేది టైం టేబుల్ లాగా మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, షిఫ్ట్ అయిపోతూ ఉంటాము, స్లోగా మనకు అది రొటీన్ అయిపోతుంది అనమాట. మ్యామ్, ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మారింది, చాలా మంది క్రానిక్ జబ్బులతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి, అంటే దాని నుంచి బయటపడడానికి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఆ సమయంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? సో మెయిన్గా క్రానిక్ డిసీజెస్ అనేవి ఇయర్స్ టుగెదర్ లైక్ ఇప్పుడు ఒక 50-60 వచ్చిన తర్వాత డయాబెటీస్ చాలా కామన్గా వచ్చేదండి. క్రానిక్ డిసీజ్ లైక్ ఇయర్స్ టుగెదర్ అంటే మనం బ్రతికున్నంత కాలం షుగర్ అనేది ఉంటుంది. సో లైక్ షుగర్ లెవెల్స్ నార్మలైజ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే హైపర్ టెన్షన్ కూడా ఒక క్రానిక్ డిసీజ్. లైక్ మనకి కార్డియోవాస్కులర్గా సంబంధించి గుండె జబ్బులు కూడా చాలా కామన్గా, అంటే లైక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, లేకపోతే సివిఏ పోస్ట్ స్ట్రోక్, ఇట్లా లైక్ సివిఏ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానీ, ఇట్లా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. అలాగే ఇంతకు ముందు కూడా స్కిన్ డిసీజెస్ కానీ ఏమన్నా కూడా అవి చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. అలాగే హెల్త్ రిలేటెడ్గా చాలా డిఫరెంట్గా ఒక్కొక్కరికి వాళ్ళ హెల్త్ పరంగా చాలా డిఫరెంట్ ఉంటాయండి. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే లైక్ ఎనీ క్రానిక్ డిసీజ్ ఉన్నప్పుడు మనం మెయిన్గా ఒక డాక్టర్ ఫాలోఅప్ అనేది మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డాక్టర్ ఫాలోఅప్ ఎందుకు అంటే లైక్ నేను ఒక ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. లైక్ 60 years వచ్చిన తర్వాత నా హెల్త్ రికార్డ్ ఏంటి అనేది ఒక ఫైల్లో ఉంటుందన్నమాట. సో ఆ హెల్త్ రికార్డ్ ఏంటంటే లైక్ షుగర్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, సో లేకపోతే ఆల్రెడీ మానసిక సమస్యలు కానీ, మూడ్ డిజార్డర్స్ కానీ, ఎనీథింగ్ నేను ఏమైనా మందులు వాడుతున్నానా, అవసరమైన మందులు వాడుతున్నానా అంటే డెఫినెట్లీ ఆ టాబ్లెట్స్ది కూడా ఒక లిస్ట్ మనం మెయింటైన్ చేసుకోవాలంట. అంటే లైక్ నా రికార్డ్ అనేది నేను ఎప్పుడైతే మెయింటైన్ చేసే పేషెంట్ ఈజ్ అలర్జిక్ టు సంథింగ్, సో నాకు తెలీదు, నేను కొత్తగా ఒక డాక్టర్ని తను చూడగానే నాకేం అర్థం కాదు, తెలియకుండా ఏమైనా ఇంజెక్షన్ వల్ల కూడా పెద్ద సమస్యలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేనికి ఎలర్జీ ఉంది, ఏ ఇంజెక్షన్కి ఎలర్జీ ఉంది, ఏ ఫుడ్కి ఎలర్జీ ఉంది, సో ఇవన్నీ ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల కూడా విల్ బీ అంటే నా గురించి నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మెయిన్గా అన్నీ కూడా హెల్త్ రికార్డ్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్లోనే సో ఆయుష్మాన్ భారత్లో మనకి ఒక హెల్త్ రికార్డ్, పేషెంట్ రికార్డ్, ఫోన్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళకి మొత్తం టోటల్గా ఏమేమి జరిగినాయి, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్స్ జరిగినాయి కూడా అదొక రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో ఈజ్ హెల్పింగ్ అదర్స్. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్స్కి దే విల్ నో అబౌట్ మీ. సో డాక్టర్స్కి నేను తెలుస్తా, నా రికార్డ్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఏమేమి హెల్త్ ఇష్యూస్ గో త్రూ అవుతున్నాయనేది, ఒక మెడికేషన్స్ ఏమేమి తీసుకున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాను, ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్స్ జరిగినాయి, ఎనీ యాక్సిడెంట్స్ కానీ ఏం జరిగినా కూడా, అలాగే ఆల్కహాల్ కానీ నాకేమైనా సమస్యలు ఉన్నా కూడా లైక్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. సో నెక్స్ట్ అవన్నీ ఒక రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే మెయిన్గా ఏంటంటే అండి పెద్దవాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్కి వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రెగ్నెంట్ లేడీ 9 months మనం కంపల్సరీ నెల తీసుకెళ్తాం. అలాగే ఒక 60 years వచ్చిన తర్వాత మనం ఈ హెల్త్ రికార్డ్స్ పెట్టుకోవాలి. ఒక పర్టికులర్ డాక్టర్తో మనం రెగ్యులర్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉండాలి. ఒక హాస్పిటల్కి అంటే 6 months, ఎవ్రీ 6 months కానీ 3 months కానీ ఒకవేళ ఆ షుగర్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి, కంపల్సరీ అవి కంట్రోల్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. పర్లేదులే ఏమవుతుందిలే అనేసి వదిలేయకూడదు అనమాట. అవసరమైతే అడ్మిషన్ కూడా అయ్యి కొంచెం షుగర్స్ అవి నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మనం మన హెల్త్ని కాపాడుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
సో అలాగే డైట్ మెయింటైన్ చేయాలి. షుగర్లో మెయిన్గా డైట్ మెయింటైన్, ఎక్సర్సైజ్, తర్వాత హైపర్ టెన్షన్ కూడా టాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది. సో ఇలాగ మానసిక సమస్యలు ఉంటే కంపల్సరీ దానికి అంటే మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అవసరం అయితేనే వాడాల్సి వస్తుంది. సో వెరీ లో డోస్. ఒకవేళ ఆల్జీమర్స్ మెయిన్గా ఇప్పుడు క్రానిక్గా అంటే లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది ఆల్జీమర్స్ కాబట్టి అండ్ డెమెన్షియా కాబట్టి, సో దానికి సంబంధించిన టాబ్లెట్స్, మళ్ళీ స్ట్రోక్ రాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా అంటే లైక్ ఈ లిపిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం స్టాటిన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో బీపీ కూడా రెగ్యులర్. సో ఎప్పుడైనా కూడా ఎవ్రీ 6 monthsకి మనకు ఒక క్యాలెండర్లో కూడా మార్క్ చేసుకోండి నెక్స్ట్ విజిట్ ఎప్పుడు. సో నెక్స్ట్ విజిట్ పిల్లలు మర్చిపోతున్నా కూడా మనం వాళ్ళకి చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ లైఫ్ బిజీ లైఫ్ కాబట్టి ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్ళడం కూడా, అంటే నేను పట్టించుకోకపోవడం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఆలోచన కంటే నన్ను నేను ఎక్కువ మంచిగా కేర్ తీసుకుంటున్నాను, నన్ను నేను ఎప్పుడు నేనే ఫస్ట్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. పెద్దవాళ్ళగా మనం ఎప్పుడు మనల్ని మనం ఫస్ట్ పర్సన్గా చూసుకోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో మన గురించి కంప్లీట్గా తెలిసింది మనకే. మ్యామ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందిలో ఏంటంటే ఇంకా వైరాగ్యం విపరీతంగా వచ్చేస్తుంది. అంటే సెన్స్ ఆఫ్ పర్పస్కి సంబంధించి వాళ్ళు ఇంకా ఏమీ వద్దు, ఏమి ఇంకా మాకు అవసరం లేదు అనేటువంటి ఒక డీప్ వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంటారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా చూడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని? సో మెయిన్గా అండి మాకు జీరియాట్రిక్ సైకియాట్రీలో మెయిన్గా ఈ జీరియాట్రిక్ డిప్రెషన్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుందండి. పెద్దలందరిలో ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీ 10 people ఒక 8 to 9 people అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో మేబీ అంటే అప్పుడున్న పరిస్థితుల్లో హార్మోన్స్ అనేవి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి డౌన్ అయిపోతాయి, డిస్రెగ్యులేట్ అవుతాయి. దానివల్ల కూడా మనకి ఈ విరక్తి రావడం, వైరాగ్యం రావడం కూడా జరుగుతుంది. అంటే వర్త్లెస్నెస్, హోప్లెస్నెస్, అసలు ఎందుకు ఉన్నాము, ఏంటి మన పర్పస్ ఏంటి అన్నది అంతా లూజ్ అయిపోవడం కూడా వన్ కైండ్ ఆఫ్ డిప్రెషనే అండి. డిప్రెషన్లో మనకి మెయిన్గా మనం హెల్ప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. పెద్దవాళ్ళుగా అంటే పెద్దవాళ్ళుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది కూడా మనం అడగడం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ పెద్దవాళ్ళు ఇలా డల్గా ఉంటున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళని సైకియాట్రిస్ట్కి రిఫర్ చేసుకోవడం వల్ల కూడా విల్ బీ డీలింగ్ విత్ దెమ్ అండి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఎనీ డిసీజ్ ఏది చాలా ఇంపార్టెంట్ షేర్ చేసుకోవడం కూడా వాళ్ళు ఇంకా అవసరం లేదు అన్న స్టేట్ కూడా వచ్చేస్తారనమాట. ఇంకా అంటే ఇప్పుడు తెలియదు కదండి, హెల్త్ రిలేటెడ్ ఏం సఫర్ అవుతున్నారు అనేది నా బాడీలో నాకే తెలుస్తుంది. సో పెద్దవాళ్ళు షేర్ చేసుకోకపోవడం వల్ల నాకు ఇలా అవుతుంది నాన్న అని చెప్పకపోవడం వల్ల కూడా విల్ బి లూజింగ్ ది మోస్ట్ అంటే పర్సన్ని కూడా లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న నొప్పి వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక కృంగుదల ఏమనిపించినా కూడా చెప్పుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. సో పెద్దలు షేర్ చేసుకోవాలి, పిల్లలు అడుగుతుండాలి అంటారు. అండ్ మేము ఈ మధ్య కాలంలో ఆల్జీమర్స్కి సంబంధించి ఎక్కువగా వింటున్నాము. అసలు ఈ ఆల్జీమర్స్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకు వస్తుంది, లక్షణాలు ఏంటంటే ఏం చెప్తారు? సో ఆల్జీమర్స్ అంటే మతిమరుపు సంబంధించినదండి. ఆల్జీమర్స్ డెమెన్షియా అంటాము. మెయిన్గా ఏంటంటే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఫస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం తిన్నాము, ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనేది కూడా చాలా రీసెంట్ మెమరీ అనేది లాస్ అవుతాం. లేటర్ ఆన్ రిమోట్ మెమరీ మన పాస్ట్లో జరిగినవి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా మర్చిపోవడం కానీ, అసలు బయటికి వెళ్ళినా కూడా ఎటు వెళ్ళాలో కూడా మర్చిపోవడం కానీ, మళ్ళీ వెతికిందే వెతకడము, అంటే ఏదో అంటే తినలేదు అనడము, ఇవన్నీ కూడా ఆల్జీమర్స్కి సంబంధించిన లక్షణాలు అండి. సో ఆల్జీమర్స్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకి టెక్నిక్స్ కూడా చాలా వచ్చింది. వాచ్లో కూడా మనకి టైం రిమైండర్ లాగా పెట్టాలి, ఫుడ్ రిమైండర్స్ లాగా పెట్టాల్సి వస్తుంది. లేకపోతే టైం క్యాలెండర్ అనేది చాలా అంటే పెద్దగా పెట్టాల్సి వస్తుంది. చిన్న వర్డ్స్ కాకుండా కొంచెం పెద్ద క్యాలెండర్ లాగా పెట్టి ఈ డేట్, టైమ్, లేకపోతే మంత్, ఇయర్ అన్నీ కూడా మనం ఆ రూమ్ని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక డే లైట్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళు కేర్ గివర్స్ కూడా, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మారడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి డెఫినెట్గా వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఎలా ఉన్నారు ఏంటి అనేది కొంచెం రిమైండ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలా మనం ఆల్జీమర్స్ని ఎదుర్కోవచ్చు. అలాగే పెద్దవాళ్ళని
కూడా మనం చక్కటి కేర్ కూడా ఇవ్వగలం. ఓకే. అండ్ స్కిజోఫ్రెనియా గురించి కూడా చెప్పండి. అంటే దాని గురించి అవగాహన కూడా చాలా మందిలో తక్కువ ఉంది కాబట్టి ఒకసారి వివరిస్తారా? సో పెద్దవాళ్ళలో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయండి. సో లైక్ ఎనీ డిసీజ్ రిలేటెడ్ టు, అంటే ఇప్పుడు పోస్ట్ స్ట్రోక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్. సో పోస్ట్ స్ట్రోక్లో విత్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉంటుంది. అలాగే బ్రెయిన్ కూడా ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్లోకి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్ చిన్నగా అవ్వడం అనేది, సెరెబ్రల్ ఎట్రోఫీ అనేది జరుగుతుంది కాబట్టి కూడా వాళ్ళకి ఈ అంటే లైక్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనం ఏదైతే డిప్రెషన్ అనుకున్నాం, బైపోలర్ ఇట్లా అనుకున్నాం, అలాగే స్కిజోఫ్రీనియా అనేది కూడా లైక్ ఏజ్ రిలేటెడ్గా కంటే కూడా లైక్ సైకోసిస్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుందండి. స్కిజోఫ్రీనియా అనేది ఎక్కువగా చిన్న వయసులోనే వస్తుంది. పెద్ద వయసులో వస్తే మాత్రం అది కంపల్సరీ లైక్ స్ట్రోక్ విత్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనమాట. లైక్ వాళ్ళ బ్రెయిన్లో చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ సైకోటిక్ అంటే లైక్ వాళ్ళకి డెల్యూషన్ ఉంటుందండి, అనుమానం. సో అనుమానాలు కానీ లేకపోతే వాళ్ళు విపరీతంగా ఏదో జరిగిపోతుంది, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో అయిపోతుంది అన్న భయాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో లైక్ ఏజ్ రిలేటెడ్ సైకోసిస్ ఉంటుందండి. సో లైక్ కొంతమంది అనుమానాలు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళల్లో కూడా, ఏదో జరుగుతుంది, వాళ్ళందరూ నా గురించే అంటున్నారు, నన్ను చంపుతారు ఇట్లా. సో అలాగే ఏదో మాటలు వినిపిస్తున్నాయి, నాతో మాట్లాడుతున్నారు అనడం కానీ ఇలా మాట్లాడినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి సమ్ సైకోటిక్ బిహేవియర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మెడికేషన్స్ అన్ని మినిమల్ మెడికేషన్స్తోనే చాలా సిమ్టమ్స్ కంట్రోల్లో అవుతాయి కాబట్టి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. సమ్టైమ్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంటే అవసరమైతే అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, మనం మామూలుగా మాట్లాడేది ఏంటంటే నిద్ర పట్టట్లేదు, అసలు రాత్రిలో అవుతే నాకు నిద్ర పట్టట్లేదు, పడుకోలేకపోతున్నాను అంటారు. అసలు ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇన్సోమ్నియా అనేది చాలా కామన్ అండి పెద్దవాళ్ళలో. ఎందుకంటే లైక్ ఒక ఏజ్ పిల్లలు ఒక 16-20 గంటలు పడుకున్నా మనకేం అనిపించదు. లైక్ సో వయసు రీత్యా మనకేంటంటే లైక్ మిడిల్ ఏజ్లో 8 hours, తర్వాత ఇంకా ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి స్లీప్ టైం అనేది తగ్గిపోతుందండి. సో 6 hours 5 hours పడుకోవడం కూడా చాలా కష్టంగానే పడుకుంటారు అనమాట. సో ఇన్సామ్నియా ఉంది అంటే చాలా ఇబ్బందికరమే అండి. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి బాడీకి రెస్ట్ ఉండదు, మైండ్కి రెస్ట్ ఉండదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కంపల్సరీ చాలా ఎక్కువ ఉంది, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, ఫ్రీక్వెంట్గా వారానికి ఇన్నిసార్లు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అంటే డెఫినెట్లీ అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. కానీ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ అంటే మనము రూమ్ డిమ్గా ఉండాలి, లైక్ కామ్గా ఉండాలి, లైక్ బెడ్ షుడ్ బి లైక్ యూస్డ్ ఫర్ ద స్లీప్ పర్పస్ ఓన్లీ. అలాగే ఒక టైం మెయింటైన్ చేసుకోవాలి, అంటే రెగ్యులర్గా ఒక టైం మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా మన స్లీప్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే నైట్ టైంలో డైట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా లైట్గా తీసుకుంటే చాలా మంచిది. సో ఇలా అలాగే మార్నింగ్ టైంలో కూడా కొంచెం లైట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా బాడీ కొంచెం ఎనర్జీగా ఉంటుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ చాలా నార్మల్గా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా దే విల్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇప్పుడు మనం అందరం ఒక్కొక్క రకమైనటువంటి కల్చర్లో పెరుగుతుంటాము. ఇప్పుడు మనం పెరిగినటువంటి పరిస్థితులు అవి మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగినటువంటి సంస్కృతి, అది వాళ్ళ మానసిక స్థితి మీద కానీ వాళ్ళ ఆరోగ్యం మీద కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్లీ అండి. మనం ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి మనం అలవాటు పడిపోతాం కాబట్టి కొంచెం చేంజ్ అవుతున్న కొద్దీ మనం చాలా డిస్టర్బ్ అయిపోతాము. అడ్జస్ట్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మెయిన్గా మనం కల్చరల్గా మనం ఫాలో అవేవి మన వరకు ఓకే, మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఫాలో అవుతారు. బట్ లైక్ సొసైటీ పరంగా కూడా మనం ఏం జరుగుతున్నా కూడా కొన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు అనమాట. లైక్ పెద్దవాళ్ళుగా అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్, కానీ అడ్జస్ట్ అవుతున్న కొద్దీ ఇంకా హ్యాపీగా ఉంటాం. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఆధ్యాత్మికత? అంటే ఈ మధ్య కాలంలో ఇంకా బాగా ఉంది కల్చర్కి సంబంధించి, కానీ ఇది ఎంతవరకు ఉండాలి? అంటే పెద్దవాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలంటే మీ అభిప్రాయం మీరు చెప్పండి. అంటే లైక్ ఒక ఏజ్లో ఫాస్టింగ్స్ చేయడము కానీ లేకపోతే స్పిరిచువల్గా మనము రెగ్యులర్గా వెళ్ళడం కానీ
ఈజీగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత అది స్ట్రెస్ఫుల్గా అవ్వకూడదు. అంటే ఫాస్టింగ్ చేయడం వల్ల షుగర్స్ అవి డౌన్ అయిపోతాయి, సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఎక్కువ అంటే లైక్ మల్టిపుల్గా ఇంతకుముందు వెళ్ళినట్టు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడైతే ప్రతిదీ ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి. లైక్ సో ఫాలో అవ్వడం వల్ల కూడా మనం వీఆర్ నాట్ లూజింగ్ అంటే మంచిగా మన భక్తి ఉంటుంది, అలాగే మన హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ అది స్ట్రెస్ఫుల్గా అవ్వకుండా చూసుకోవాలి. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఓకే కానీ చాలా కేర్ఫుల్గా ఉండడం కూడా. ఇప్పుడు చాలా డెలికేట్ ఉంటాయండి ఆ టైంలో, ఏజ్ రిలేటెడ్గా వచ్చేవి ఫ్రాక్చర్స్ కూడా చాలా కామన్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడో దూరంగా వెళ్ళి అంతసేపు ఉండడం, వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయిపోవడం, ఫుడ్ సరిగా అందకపోవడం వల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్పిరిచువాలిటీ అంటే దూరంగా ఉండే అంటే దూరపు కుండలు నునుపుగానే ఉంటాయి, కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ ఫ్యామిలీలో కూడా సపోర్టివ్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మన భక్తి అనేది దేవుడు మన దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనం పూజ చేసుకునే తప్పేం లేదు, హ్యాపీగా పూజ చేసుకోవాలి. సో మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మనం ఇప్పుడు మ్యూజిక్, ఆర్ట్, డాన్స్ రకరకాల థెరపీలు ఇస్తుంటారు, వింటున్నాం, ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అది అంటే కొంత వయసు పెరిగిన వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ప్రస్తుత సమాజంలో లైక్ మ్యూజిక్ థెరపీ, లైక్ డాన్స్ థెరపీ అంటే చాలా చిన్న మూమెంట్సే అన్నమాట. లైక్ పెద్ద డాన్సెస్ కూడా కాదు, చైర్లో కూర్చొని ఒక మూమెంట్ ఇవ్వడం, లేకపోతే ఒక మ్యూజిక్ వింటూ దాన్ని ఎంజాయ్ చేయడం. తర్వాత ఆర్ట్ థెరపీ అంటే మంచి కలరింగ్స్ కానీ, మనకి నచ్చింది, మనకి ఏమనిపిస్తే ఒకటి వేస్తున్న కొద్దీ ఇంకా వేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద హాబీస్ విచ్ మేక్ అవర్ సెల్స్ ఎంటర్టైన్. అంటే మనకి ఒక హ్యాపీనెస్ వస్తుంది, మనకి టైం అనేది పాస్ అవుతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనం దాంట్లో ఎంజాయ్ చేస్తామన్నమాట. సో డెఫినెట్లీ ఇవన్నీ లైక్ మనకి హెల్త్ రిలేటెడ్గా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. మెయిన్గా మనకి స్ట్రెస్ అనేది దూరం చేస్తుంది, స్ట్రెస్ని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే మ్యామ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన హెల్త్ ఇష్యూస్, మన మానసిక సమస్యలు, ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ అంటే ఏం చెప్తారు? ఎలా ఉంటాయంటే మన ఆరోగ్యం, మన మనసు, ఈ రెండింటి మధ్యలో అంటే ఎలా ఉంటుంది అసలు? సో పెద్దవాళ్ళలో ఆరోగ్య సమస్యలు చాలా కామన్గా ఉంటాయి. కాబట్టి మానసికంగా ఒకవేళ చాలా కృంగుదల ఉంటే దీని మీద అంటే లైక్ ఇప్పుడు డిప్రెషన్ ఉందండి, దానివల్ల షుగర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి బాడీలో స్టీరాయిడ్స్ కానీ, స్ట్రెస్ వల్ల స్టీరాయిడ్స్ పెరగడం, దానివల్ల షుగర్ అన్కంట్రోల్ అవ్వడం, లేకపోతే బీపీ, స్ట్రెస్ వల్ల సడన్గా ఆలోచనలు ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఎమోషనల్గా కూడా దే విల్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ స్ట్రెస్సెస్ అనమాట. సో ఇవన్నీ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కంపల్సరీ మనకి మానసికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నాము అంటే ఇట్ మస్ట్ బి రిజాల్వ్డ్. కంపల్సరీ ఒక మాట్లాడాలి, చెప్పాలి మన ఫ్యామిలీ మెంబర్స్. దానివల్ల మనం ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం వల్ల కూడా మన వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నవి పెరగకుండా ఉంటాయి. అలాగే మన నార్మల్ హెల్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోగలం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవడం, కొత్త అలవాట్లు చేసుకోవడం, అంటే ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి వాళ్ళకి? ఆ ఏజ్లో ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ టైంని వాళ్ళు స్పెండ్ చేసే పద్ధతి ఎలా ఉండాలి అంటారు? సో నేను కూడా ఒక ప్రోగ్రాంలో చూసిందే అండి. లైక్ ఒక ప్లేస్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత దే ఆర్ లెర్నింగ్ సమ్ న్యూ గేమ్ యాక్చువల్లీ. లైక్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్ అనమాట. న్యూ థింగ్ నేర్చుకోవడం వల్ల మనకి స్కిల్ అనేది పెరుగుతుంది, మన జ్ఞాపశక్తి పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఒకటి నేర్చుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో అలాగే లాంగ్వేజెస్ కూడా, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అది మనకి హెల్దీగా ఉంటుంది, అలాగే మనం నేర్చుకున్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. మ్యామ్, మన సమాజంలో ఒక అపోహ ఉంది, ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఆల్కహాల్ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. దీన్ని గురించి మీరేమంటారు? ఇలాంటి వాటి జోలికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయం ఏంటి? సో ఆల్కహాల్ అనేది ఒక వృద్ధాప్యంలోనే కాదండి, మిడిల్ ఏజ్ నుంచి నార్మల్గా చిన్న వయసు నుంచే స్టార్ట్ చేసి ఉంటేనే అది పెద్ద వయసు అయిన తర్వాత కూడా ఇంకా తీసుకోవాలి అన్న కోరిక అనేది కలుగుతుంది అనమాట.
సో ఆల్కహాల్ ఒకటే కాదండి, లైక్ డిఫరెంట్గా ఉంటాయి. సిగరెట్ తీసుకోవటం కానీ, లేకపోతే ఇంకా వేరేవి అంటే లైక్ గ్యాంబ్లింగ్ కానీ, లేకపోతే ఇంకా దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎడిక్షన్స్ అండి, ఎడిక్షన్స్. ఎందుకంటే ఇవి ఒక వృద్ధాప్యంలో కొత్తగా కలిగే కోరికలు అయితే కాదు, ఎందుకంటే అది చిన్న ఏజ్లో అలవాటు ఉంటేనే విత్తనము అది మొలకెత్తుతుంది. కాబట్టి డెఫినెట్లీ లైక్ మనం ముందు నుంచే అంటే మొట్టమొదటిగా ఎప్పుడైనా ఇట్లా అనిపించితేనే అది తీసేయడం వల్ల చాలా మేలు పొందుకుంటాం. ఎందుకంటే దానివల్ల వచ్చే హెల్త్ రిలేటెడ్ రిస్క్ని మనం చాలా వరకు మనల్ని మనం కాపాడుకోగలం అనమాట. సో ఆల్కహాల్ ఈజ్ లైక్ ఎడిక్షనే అండి, ఎడిక్షన్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి నెయిల్స్కి, హెయిర్కి తప్పించి అన్నిటికీ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఆల్కహాల్ అయినా సిగరెట్ అయినా. సో ఇది హెల్త్కి చాలా డేంజరస్. ఎనీ అంటే లైక్ షుగర్స్ ఉన్నా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని పెయిన్స్ అనేవి కూడా లైక్ పెద్దవాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఈ మత్తులో ఉండడం వల్ల చాలా పెయిన్స్ అనేవి వాళ్ళకి మాస్క్ అయిపోతాయి. హార్ట్ చెస్ట్ పెయిన్ వస్తుంది, వాళ్ళు చెప్పట్లేదు అనుకోండి. సివియర్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అది రిలాక్సేషన్ కంటే కూడా మనకి హెల్త్ రిలేటెడ్గా స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా మనం ఒక పాజిటివ్ వేలో వెళ్ళడం వల్ల చాలా మేలు పొందుకుంటాం. ఆల్రెడీ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు మ్యాక్సిమం వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్కహాల్. తప్పకుండా, నిజంగా అందరూ అవాయిడ్ చేయాల్సిందే. మ్యామ్, ఇప్పటి వరకు మీరు అనేక విషయాలు చెప్పారు. అంటే సొసైటీలో చూస్తున్నారు, రెగ్యులర్గా మీ దగ్గరకు పేషెంట్స్ వస్తారు కాబట్టి చెప్పండి, ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వృద్ధాప్యంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే మీ దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఉంటారు, మీరు సొసైటీలో చూసింది కూడా ఉంటారు, కాబట్టి మీరేం చెప్తారు? ఎలాంటి సొసైటీ ఉంది? సో మెయిన్గా అండి, చిన్నపిల్లల్లో ఉంటే టెంపరమెంట్స్ అంటాము. లైక్ సడన్గా అంటే లైక్ ఏదైనా చాక్లెట్ ఇవ్వలేదనుకోండి, కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తారు, బాగా ఇబ్బంది పెడతారు. అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. లైక్ పర్సనాలిటీస్ అనేది మనకి ఒక ఇయర్స్ టుగెదర్ మనలో అంటే లైక్ మనం పుట్టుకతో వచ్చేవే పర్సనాలిటీ. అది మనం అన్ని విధాలుగా మనం నేను ఏంటి అనేది నా పర్సనాలిటీ బట్టే తెలుస్తుంది అనమాట. సో లైక్ పర్సనాలిటీ ఇష్యూస్ అనేవి చాలా డిఫికల్ట్ కూడా ఉంటాయండి. డిఫికల్టీ అంటే మనకు కూడా తెలీదు, దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలియదు అనమాట. సో సడన్గా కోపం రావడము, అక్కడ కారణం ఏం లేకుండా ఎక్కువ బాధపడము, ఇవన్నీ కూడా మన పర్సనాలిటీ వల్ల కూడా వస్తాయన్నమాట. సో లైక్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు రోల్ చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి జనరేషన్ పాస్ ఆన్ అవుతుంది, కాబట్టి పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల కొత్త వాళ్ళని కూడా మనం వెల్కమ్ చేస్తాము. సో లైక్ వాళ్ళు బిజీగా ఉంటారు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ దట్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ లైఫ్. మన సైకిల్ ఎలా రొటీన్ అయిందో వాళ్ళకు కూడా ఒక సైకిల్ స్టార్ట్ అయింది, కాబట్టి వి జస్ట్ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు లివ్ హ్యాపీలీ. సో అక్కడ కొన్ని ఈగో కానీ లేకపోతే ఏమైనా బాధ కలిగించేవి ఏమైనా జరిగినప్పుడు కూడా మనం పెద్ద మనసుతో వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళని ముందుకు అంటే వాళ్ళని ఎక్కడ మనం హర్ట్ చేయకుండానే మనం హర్ట్ అవ్వకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఒక పేషెంట్ గురించి నేను చెప్తానండి. లైక్ ఒక లైక్ 65 years ఉన్న ఒక ఓల్డ్ లేడీని తీసుకొచ్చారు. లైక్ ఒకటే అంటే లైక్ ఎక్కువ ఏడుస్తుంది, చదువుతూనే అంటే లైక్ మన తెలంగాణలో మనం అంటే లైక్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే, అది కూడా బాధతో ఏడుస్తూ మాట్లాడుతుంది అనమాట. అలా ఎంతసేపు అంటే అవర్స్ టుగెదర్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భర్తకు కూడా తను బాధపడుతుంది, అయ్యో ఏంటి అన్నట్టు ఫీల్ అవ్వడం జరిగింది. తర్వాత పిల్లలు కూడా అమ్మకి ఏదో అయిపోయింది, ఏమో ఇబ్బంది కలిగిందని చాలా వాళ్ళు ట్రీట్మెంట్స్ కూడా అన్ని హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది అనమాట. తర్వాత లైక్ రిపీటెడ్ సూసైడల్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి అనమాట. అంటే లైక్ నేను చనిపోతాను, నా వల్ల కాదు, నేను ఉండను. సో అక్కడ ఏం జరిగిందంటే లైక్ ఇంట్లోనే లైక్ వాళ్ళకి రీసెంట్లీ అంటే ఒక 2-3 years బ్యాక్ వాళ్ళ ఎల్డర్ సన్ పెద్దవాడికి పెళ్ళయిందనమాట. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం జరిగింది. సో ఇక్కడ మన ఫ్యామిలీ అనేది మనం పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కొత్త వాళ్ళు మన డాటర్ ఇన్ లా కూడా వచ్చారు, కోడలు వచ్చింది. తర్వాత
తన రోల్ అనేది అంటే వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని తనే మొత్తం చూసుకుంది అనమాట. అంటే ఫాదర్ కంటే కూడా తను మదర్ రోల్ చాలా అంటే లైక్ ఫాదర్ రోల్తో పాటు తను మొత్తం అన్ని విధాలుగా పిల్లల్ని పెంచడం అనేది జరిగింది. ఇల్లు కూడా బాధ్యతలన్నీ తనవే ఉండేవన్నీ. అంత మంచి వ్యక్తి తను పెద్ద ఆవిడ. కానీ ఏం జరిగిందంటే ఇక్కడ రోల్ అనేది అంటే లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం అన్నీ చేయలేం కాబట్టి అక్కడ పిల్లలే చేసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రతి డెసిషన్ మేకింగ్ కూడా ఈ పెద్ద ఆవిడే చేసేవాళ్ళు అనమాట. అంటే ఇంట్లో ఫాదర్ కంటే కూడా డెసిషన్ మేకింగ్ కూడా పెద్ద ఆవిడే జరిగేది. ఒక పాయింట్లో తను హర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే తను ఏం చెప్పినా కూడా పెద్దవాళ్ళు కానీ లేకపోతే పిల్లలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం జరగడం వల్ల తను రిపీటెడ్గా చెప్పడం జరిగింది. తర్వాత తను బాధపడడం ఎక్కువైపోయింది అనమాట. సో అది అంటే లైక్ పర్సనాలిటీ ఇష్యూ. సో అది ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు అమ్మ హ్యాపీగా ఉండట్లేదు, ఎందుకు అమ్మ సంతోషంగా ఉండట్లేదు అనేది కారణం కూడా మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళు సెన్స్ చేయలేకపోయారనమాట. సో దానివల్ల తను అంటే లైక్ డిప్రెషన్లోకి సూసైడ్ అటెంప్ట్స్లో కూడా వెళ్ళిందనమాట. తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మెయిన్గా నేను తనతో మాట్లాడిన తర్వాత షీ వాజ్ నార్మల్లీ లైక్ చాలా బాగా మాట్లాడుతున్నాను అనమాట. ఏదో ఒక డిప్రెషన్లోకి గో త్రూ అవుతున్నారు అంటే దానికి కారణం కూడా తను చెప్పలేకపోతున్నారు. ఈ అంటే ఇలా జరుగుతుందని కూడా తనకు అర్థం కాని పరిస్థితి అనమాట. తర్వాత వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ రోజు వాళ్ళ బ్రదర్స్ కూడా అంటే ఆ పెద్ద ఆవిడకి బ్రదర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చారనమాట. అమ్మో మా అక్క చాలా మంచిది, చాలా మమ్మల్ని అందరినీ మా అక్కే చూసుకుంది అని చెప్పడం. తర్వాత మళ్ళీ వాళ్ళ సొసైటీలోనే చుట్టూ ఎవరో అంటే లైక్ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంటే, ఆర్థికమైన ఇబ్బంది ఉంటే ఈవిడే పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కూడా జరిగిందన్న. అంత పెద్ద ఆవిడ ఇంత బాధపడడానికి కారణం కూడా పర్సనాలిటీ ట్రైట్స్ అండి. పర్సనాలిటీ ఇష్యూస్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనకు కూడా అర్థం కాదు. అది మనం నార్మలైజ్డ్గా అంటే మనం నార్మల్గా అనిపిస్తుంది కానీ అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంటే పీస్ఫుల్గా ఉండాల్సిన ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అమ్మ హ్యాపీగా లేదు అంటే పిల్లలు హ్యాపీగా ఉండరు. తర్వాత భర్తకు కూడా అర్థం కాదు పాపం. అంటే భర్త చాలా బాధాకరంగానే ఎందుకో ఇలా అవుతుంది, ఎందుకో ఇలా చేస్తుంది, చాలా మంచి ఆవిడ, నన్ను బాగా అర్థం చేసుకున్న ఆవిడ, కానీ ఇలా డిస్టర్బ్ అవుతుంది అని. సో ఇలా మానసిక సమస్యలు చాలా కామన్గా ఉంటాయి. ఇలాంటి సమస్యలు కూడా చాలా కామన్గా ఉంటాయి. ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎనీథింగ్ అంటే కూర్చొని మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ మొత్తం ఫ్యామిలీ థెరపీ అనేది జరుగుతుంది. మొత్తం అందరి మధ్యలో డిస్కస్ చేసిన తర్వాతనే పేషెంట్కి అవసరమైన సజెషన్స్ కూడా ఇస్తాము. అలాగే రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తాము. ఎనీథింగ్ ఏ సిచ్యుయేషన్ వల్ల తను ఇబ్బంది పడుతుంది అనేది కూడా ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ టైం అలా ఇబ్బంది పడకుండా కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్, నిజంగా చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయమంటారు, వాళ్ళతో ఎలా ఉండాలి, ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఇస్తారు? సో వృద్ధాప్యం అనేది గోల్డెన్ ఏజ్ అండి. ఓల్డ్ కంటే గోల్డెన్ ఏజ్. సో గోల్డెన్ ఏజ్ ఎప్పుడైనా కూడా హ్యాపీగా ఉండడానికే మనం సాధ్యమైనంత వరకు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మన ఏజ్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం బ్యూటిఫుల్గా ఇంకా బ్యూటిఫుల్గా అయ్యామని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే వయసు 60 ఏమో కానీ వాళ్ళు 16 అంటారు కదా, అలాగే ఆ పసి మనస్సుని కూడా అలాగే ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవడానికే ప్రయత్నించాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఆ కమ్యూనికేషన్ అనేది ఎప్పటికీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఆ బాండింగ్ అనేది ఇంకా పెరగాలి. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంట్లో ఉంటే ఆ పిల్లలు కానీ లేదా ఫ్యామిలీ పర్సన్స్ కానీ వాళ్ళు ఎలా ఉండాలో కూడా చెప్పండి మ్యామ్, ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం అది. సో ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అండి మెయిన్గా లైక్ పెద్దవాళ్ళు ఉన్నారు అంటే లైక్ ఉన్నంతసేపట్లో మనం వాళ్ళతో మంచిగా ఉండడం కూడా ఇంపార్టెంటే. అలాగే అర్బనైజేషన్ వల్ల జరుగుతున్న చేంజెస్ని కూడా మనం యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. సో ఎప్పుడైనా కూడా కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. అండ్ మ్యామ్ ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ సంబంధించి మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఎవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటారు ఒక మాట?
సో జీరియాట్రిక్ కేర్ సెంటర్ అన్నాం కదండి. సో మంచి అంటే లైక్ నేను ఇక్కడ ఉన్నాను అన్న బాధ కంటే కూడా నేను ఉన్న ప్లేస్లో నేను హ్యాపీగా ఉన్నాను అన్నది మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. లైక్ మన పిల్లలు కూడా దే ఆర్ హ్యాపీ దట్ మదర్ మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నారు అనుకుంటున్నారు కాబట్టి సో డెఫినెట్లీ మనం స్లోగా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. కొత్త వాతావరణం ఉంటుంది కానీ బట్ మనకి నచ్చిన గేమ్స్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. లైక్ ఆ ఎల్డర్లీ ఏజ్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది కూడా సెల్ఫ్ కేర్ని కూడా మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా చాలా వాల్యుబుల్ విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఒకటే చెప్తున్నాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, మన చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేసినా, వాళ్ళు ఏదైనా ఎమోషన్ చెప్పినా, వాళ్ళు ఏదైనా మాటలు చెప్పినా అది చాలా మనం అర్థం చేసుకుంటాం చిన్నపిల్లలు కదా అని. అలాగే కాస్త ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చిన్నపిల్లలే అనుకోండి, వాళ్ళతో కూడా అలాగే ట్రీట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి మేడం చెప్పింది మారుతున్న పరిస్థితులతో పాటు మనం మారాలి. కాలానుగుణంగా వాళ్ళు పరిగెత్తుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం వాళ్ళకి అడ్డుకట్ట వేయలేం కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా ఇంకా మీకంటూ అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, మన వాళ్ళ గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించడం కన్నా నా గురించి నేను నా సెల్ఫ్ ఆలోచించుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమము మీకు హెల్ప్ అవుతుందని, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి కారణం అవుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా మేడంతో తర్వాత ఎప్పుడైనా మీరు మాట్లాడాలి అనుకుంటే మేడం ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 7093550457 ఈ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ అందుబాటులో ఉంటారు. ఇది ఈ వారం మనోమిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.